తర్వాత 6 రోజులు మాత్రం మనం పని చేసుకోవాలి. 7 రోజు చెప్పండి విశ్రాంతి. ఆ రోజు మనం ఎన్ని పనులున్నా దేవుడి తనను అప్పుడే మన కూతురు దేవుడు ఒక అద్భుతమైన కార్యం అనేది జరిగింది. ఎందుకంటే ద్రాక్షావళిని నేను ఫలించిన ప్రతి తీగని చెప్పడం దేవుడు బయట పారవేడు. అందుకే ఫలించే ప్రతి తీగ ఏమవుతుందంటే అభివృద్ధి పొంది. ద్రాక్షావళి నేను తీగలు మీరు ఎవరు నా యందు నిలిచి ఉండును, నేను ఎవరి యందు నిలిచి ఉండును. అమ్మ దేవుడి యందు మనం నిలిచి ఉంటే సృష్టికర్త నీ యందు నిలిచి ఉంటుంది. మనం అడగకుండా చెప్పండి ఆ ఫలింపు ఆ యాత్రలో నీకు నీ కుటుంబానికి దేవుడు ఇస్తారు. తర్వాత ఏమంటాడు ముగింపు, నాకు వేరుగా ఉండి దేవుడికి వేరుగా ఉండి మనమేమి కలిగి దేవుడికి మనం వేరుగా ఉంటుంది మనమేమి అభివృద్ధి పొందలేము. అవునా? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్న ఎడల వాడు తీగవలి బయట పారవేయబడి దేవుడి యందు మనం ఉంటే ఫలిస్తాము. అవును. ఈరోజు ఆదివారం చెప్పాలి అవకాశం లేదు, కానీ ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే దేవుడి యందు మనం ఉంటే, దేవుడి యందు మనం నిలిచి ఉంటే సృష్టికర్త నీ యందు నిలిచి ఉంటే చెప్పండి నీ జీవితంలో నీ కుటుంబంలో నీ బిడ్డలో ఫలింపు అనేది ఉంటుంది. రెండోది ఆయనకి వేరయ్యి మనం ఏది కూడా చేయలేదు. దేవుడికి మనం వేరుగా ఉండకూడదు. పండితుడు చెప్తాడు ఎక్కడ చేపలు ఆయన తెలుసు, కానీ పేతుగారు ధరించుకునే పాత్ర అంటే దేవుడికి వేరయ్యి తెల్లవారు వలలు వేస్తాడు చేయలేదు, కానీ ఒక్క చేప కూడా పడలేదు. నిరాశ చెందుతుంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతే అప్పుడు లోకసభ 5 చెబుతాడు, నా ఏడిన వాడా రాత్రంతా నీ ప్రయత్నిస్తాం ఒక చేపలు పడు నీ మాట చప్పున మేము వలవేస్తాం. కానీ వాళ్ళు దేవుడు మాట చప్పుడు వలలు వేసినప్పుడు చేపలకి ఆజ్ఞాపించాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు! అప్పుడు దాకా వలల్లోకి రాని చేపలు ఎవరి మాట చొప్పున ఎన్ని చేపలు పండి వాళ్ళు వలలు లాగుతుంటే మిగిలిపోయింది. అంటే విస్తారమైన చేపలు ఎప్పుడు పండి పాడుతారంటే దేవుడి మాట. ఈరోజు నేను అంటాను, దేవుడి మాట వింటే నీ కుటుంబంలో ఎన్ని ఆశీర్వాదాలు దొరుకుతాయో, ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడో. దేవుడు మనం అలాగా దేవుడి మాట విందాం, దేవుడికి మనము ఎక్కువ మాట దేవుడు దీవించి ఆశించుగాక. ఓకే, అయ్యగారు వస్తున్నాము, మనం తప్పటి కొట్టి దేవుడు మనము దేవుని పరిశుద్ధ నామంలో మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు మనోహర్. నేను 45 సంవత్సరాల క్రితం రైల్వేలో స్టేషన్ మాస్టర్గా ఉద్యోగంలోకి ప్రవేశించాను. స్టేషన్ మాస్టర్ ఉద్యోగం చేస్తూ అందరికి వినపడుతున్నట్టు బైక్ లేకపోతే వినపడుతున్నారు లాస్ట్ వాళ్ళకి వినపడుతున్నా బైక్ లేకుండా. 45 సంవత్సరాల క్రితం స్టేషన్ మాస్టర్గా ఉద్యోగం ప్రవేశించి నేను సరదాగా మ్యాజిక్ నేర్చుకున్నాను. మ్యాజిక్లో నాకు గోల్డ్ మెడల్ రావడం వల్ల ఒక కాలు ఎగరేశాను. తర్వాత స్టేషన్ మాస్టర్ నుంచి సూపరింటెండెంట్గా ప్రమోషన్ వచ్చింది. 2వ కాలం కూడా ఎగరేశాను. క్రైస్తవ కుటుంబంలో పుట్టి చాలా భయభక్తులతో నేను పెరిగిన ఈ బాగా డబ్బు రావటం వల్ల దేవుణ్ణి మరిచి దేవుణ్ణి విడిచి సకల దురభ్యాసాలకు లోనై జీవిస్తున్న సమయంలో దేవుడు మాత్రం నన్ను మర్చిపోకుండా నాకు మెదడుకు సంబంధించిన వ్యాధి అనుమతించారు.
అది వచ్చినప్పుడు నేను సికింద్రాబాద్లో ఉన్న రైల్వే ఆసుపత్రిలో చేరి దాదాపుగా 8 నెలల పాటు రకరకాల మందులు, వారానికి ఒక బ్యాగ్ నిండా మందులు ఇచ్చుకున్నాను. ఒక క్యారీ బ్యాగ్ నిండా మందులు, అన్ని మందులు తిన్నా సరే నాకేమీ స్వస్థత కలగకపోతే నేను చనిపోతానని చెప్పేసి నన్ను డిశ్చార్జ్ చేసేసారు. నేను యాక్చువల్గా వెస్ట్ గోదావరి జిల్లా నిడదవోలు గ్రామానికి చెందినవాడిని. హైదరాబాద్ నుంచి డెడ్ బాడీని తీసుకెళ్తాం కష్టమమ్మ, నీకు నువ్వు బ్రతుకునిగా తీసుకెళ్ళిపో, 4-5 రోజుల నుంచి బ్రతికెళ్ళలేదు అని నా భార్యకి చెప్పి నన్ను డిశ్చార్జ్ చేసేసారు. అటువంటి సమయంలో తాండూరు అనే ఊరి దగ్గర ఒక తల్లిగారు ఆమె ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థత ఇస్తారని చెప్పి నన్ను అక్కడికి తీసుకెళ్లారు. నేను నడవలేని పరిస్థితిలో అట్లా తీసుకెళ్లారు. కనీసం చైర్లో కూడా కూర్చోలేకపోతున్నాను, అంత బలహీనంగా ఉన్నాను. అటువంటి సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తల్లిగారు, దేవునికి అసాధ్యమైనది లేదు, నీవు ప్రార్థన చేసుకుంటే, దేవుని మీద నమ్మకం ఉంచితే, నీ పాపములు ఆయన దగ్గర ఒప్పుకుంటే నీకు మరలా ఆయుష్ ఇస్తారని ఆమె చెప్పారు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ప్రభా నాకు మరలా ఆయుష్ ఇస్తే మీకు నమ్మకంగా జీవిస్తానని చెప్పాను. ఆ తీర్మానం చేసుకున్న వెంటనే ఆ తల్లిగారు నా నిమిత్తం ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన ఒక్క సెకండ్లో ప్రభు నన్ను స్వస్థపరిచారు. చప్పట్లు కొట్టవలసిన సమయం. మనోహర్ గారు వస్తున్నారు, చప్పట్లు కొట్టాలంటే అది పెద్ద ముఖ్యమైన విషయం కాదు, కానీ దేవుని యొక్క మహత్కార్యాలు విన్నప్పుడు దేవుణ్ణి కనపరుస్తూ చప్పట్లు కొట్టాలని మీకు మనం చూస్తున్నాం. సో ఇది జరిగి సుమారు 30 సంవత్సరాలు అయింది. నాకు ఏ విధమైన అనారోగ్యం రాలేదు, మళ్ళా షుగర్ లేదు, బీపీ లేదు. నా వయసు 70 సంవత్సరాలు అయినా సరే నేను చేస్తున్నటువంటి ఉద్యోగానికి నేను రాజీనామా చేసేసి నాకు 2 పనులు వచ్చు. ఒకటి, నేను బుక్స్ రాయగలను, కథల పుస్తకాలు రాయగలను. దేవుని ప్రేమను చూపించే పుస్తకాలు, కథల పుస్తకాలు ఇప్పటివరకు 160 పుస్తకాలు ఇప్పటివరకు ప్రింట్ చేశాను. తర్వాత మ్యాజిక్ కూడా చేస్తాను. ఆ మ్యాజిక్ మధ్యలో మీకు ఒక మ్యాజిక్ చూపిద్దాం కానీ చేసి చూపిస్తాను. నా జీవితం గురించి ఒక మ్యాజిక్ చేసి చూపిస్తాను. అందరికీ కనపడుతుంది కదా, ఇది నా లైఫ్. అందరికి కనపడుతుంది కదా. ఒకప్పుడు నా లైఫ్లో నేను సాతానికి చూపించాను, అందువల్ల నాకెంతో ధనాశ ఉండేది. సాతాన్ని చూడటం వల్ల నాకెంతో అహంకారం ఉండేది. నేను మంచి మ్యూజిషియన్ మరియు సూపరింట్ అనే అహంకారం ఉండేది. సాతాన్ని చూడటం వల్ల చుట్టుపతనము, ఇతర దురదశలు ఉండేది. ఇంగ్లీష్లో 7 deadly sins అంటారు. స్లాత్ అంటే బద్ధకం, ఏ పని చేయాలన్న బద్ధకం, మాట్లాడితే కోపం వచ్చింది. తర్వాత అసూయ. ఏ పేజీలో చూసారి మీకు మంచి లక్షణం ఉంటుంది, స్లోగా చూపిస్తాను చూడండి. అసూయ, కోపం, సోమర్థనం, ఎండిపోతనం, అహంకారం, దాని. సో నా హృదయంలో సాతాను వల్ల అన్ని. అప్పుడు నన్ను ఎవరు బాగు చేస్తారు? బైబిల్ చదువుతుంటే తెలిసింది, యేసు రక్తము ప్రతి పాపం నుండి నన్ను పవిత్రంగా చేస్తాను. ప్రభు నా హృదయంలో నమ్మన ఇచ్చిన వెంటనే ప్రభు నా హృదయంలోకి వచ్చారు. ప్రభు నా హృదయంలో యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చిన తర్వాత ఆయన నన్ను ఎట్లా మార్చారంటే, మీ పాపములు రక్తము వల్లే ఎర్రని వెంటను అవి ఏమము వల్లే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలాగా చిన్న చిన్న మ్యాజిక్స్ చేస్తూ నేను సువార్త ప్రకటిస్తాను. సరే, ఈరోజు ఊరికే మీకు శాంపుల్గా ఒకటి చూపించాలనుకున్నాను. అయితే నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. డైరెక్ట్గా మీకు ఒక విషయం చెప్పాలని ఆశిస్తున్నాను. మీకు అందరికీ కూడా, మనకందరికీ కూడా ఆశీర్వాదం కావాలి. దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఎవరు ఆశీర్వాదం ఇస్తారో తెలియదు. రెండోది, ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చెయ్యాలో చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను ఆ 2 విషయాలు మీకు, ఎవరు ఆశీర్వాదం ఇస్తారో ఒక పార్టీ, ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ 2 విషయాలు మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ఎవరు ఆశీర్వాదం ఇస్తారు. నేను రాసినటువంటి ఒక చిన్న కథ చెప్తాను. నేను ఎక్కువగా
కథలు రాస్తాను కాబట్టి నేను రాసే కథలు ఒక కథ చెప్తాను. ఒకనొక సమయంలో ప్రపంచంలోని సైంటిస్టులందరికీ ఒక డౌట్ వచ్చిందట. ఎవరు ఈ భూమి మీద అన్నిటికంటే శక్తివంతమైనది ఏమిటి, పవర్ఫుల్ ఏమిటి, స్ట్రాంగెస్ట్ ఏమిటి అని ఆలోచన చేశారు. అందరూ ఆలోచన చేసి ఇనుము చాలా శక్తివంతమైనది అని డిసైడ్ అయిపోయారు. ఇనుము ఎందుకంటే ప్రతి బిల్డింగ్ లో ఇనుము ఉంటుంది, ప్రతి బ్రిడ్జ్ ఇనుములో కడతారు కాబట్టి ఇనుము చాలా శక్తివంతమైనది అని డిసైడ్ అయిపోయారు. అప్పుడు ఒక ఆయన ఇనుము శక్తివంతమైనది నేను ఒప్పుకోను, ఎందుకంటే అగ్నిలో వేస్తే ఇనుము మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది కాబట్టి అగ్ని గొప్పది, ఇనుముని కరిగిస్తుంది కాబట్టి. ఇంకొక ఆయన ఆ అగ్నిదేముంది, నీళ్లు పోస్తే ఆగిపోతుంది, అగ్నిని ఆగిపోయేది నీరు కాబట్టి నీరు గ్రేట్ అన్నాడు. మరొక ఆయన నీరేముంది, సూర్యుడు గట్టిగా ప్రకాశిస్తే, వేసవికాలం వస్తే సూర్యుడు గట్టిగా ప్రకాశిస్తే బావులన్నీ అడుగెత్తిపోతాయి, వాగులన్నీ ఎండిపోతాయి, సూర్యుడు గ్రేట్, నీటిని ఎవాపరేట్ చేస్తాడు కాబట్టి. మరొక ఆయన సూర్యుడు గ్రేట్ అంటే ఎట్లా, మేఘాలు అడ్డు వస్తే సూర్యుడు ప్రకాశించలేడు కదా, సూర్యుడిని అడ్డుకునేది మేఘాలు కాబట్టి మేఘాలు గ్రేట్ అన్నాడు. ఇంకొక ఆయన ఏం కాదు, గట్టిగా గాలి వేస్తే మేఘాలు ప్రక్కకి పోతాయి, సో మేఘాలను తోసివేసేది గాలి కాబట్టి గాలి గ్రేట్ అన్నాడు. ఇంకొక ఆయన గాలి గ్రేట్ అంటే ఎట్లాగా, పర్వతం ఉంటే ఈ ప్రక్క నుంచి ఆ ప్రక్క నుంచి వెళ్ళాలి కానీ అది దూసుకుని పోలేదు కదా, గాలిని అడ్డుకునేది పర్వతం కాబట్టి పర్వతం గ్రేట్ అన్నాడు. పర్వతం ఏమున్నది, మానవుడు బుల్డోజర్ పెట్టి, బాంబులు పెట్టి, డైనమైట్ పెట్టి పర్వతాన్ని అంతటి కూడా చెక్కేస్తున్నాడు, నేలమట్టం చేసేస్తున్నాడు కాబట్టి మానవుడు గ్రేట్ అన్నాడు. ఇంకా దానికి అందరూ ఒప్పుకున్నారు. మానవుడి దగ్గరికి వచ్చి, మానవ నువ్వు చాలా గ్రేట్ అంట కదా అన్నాడు. మానవుడు అన్నాడు, నేను పర్వతాలని పసుపు పట్టణం చేయగలను కానీ మరణాన్ని జయించలేనయ్యా, మరణం అంటే నాకు చాలా భయం. కంటికి కనబడని వైరస్ కరోనా వచ్చింది, ముఖానికి మాస్క్ పెట్టుకున్నా, 10 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కున్నా, మరణం అంటే నేను మరణాన్ని జయించలేను, మరణం అంటే నాకు అడలు అన్నాడు. అప్పుడు కరెక్టే కదా, ప్రతి ఒక్కరు, ప్రతి చెట్టు, పక్షి, జంతువు, మానవుడు అందరూ కూడా మరణానికి లోను కావాల్సిందే కదా. అప్పుడు మరణ దూత దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా గ్రేట్ అంట కదా, నువ్వు అందరినీ కబలించగలవు అంట కదా అని అంటే, అప్పుడు మరణ దూత అన్నాడు, ఎస్ కరెక్టే, నేను అనేక మంది రాజుల్ని, బలమైన వాళ్ళని, వస్తాదుల్ని అందరినీ కూడా నేను కబలించగలిగాను. కానీ 2000 సంవత్సరాల క్రితం సుమారు ఒక ఆయన్ని నేను కబలించి 3 రోజుల పాటు సమాధిలో ఉంచాను. 3వ రోజు మరణ దూత అయిన నన్ను చావబట్టి, నన్ను చంపేసి, నా మరణపు ముళ్ళు విరిచి ఆయన సమాధిలోంచి బయటకు వచ్చాడు. ఆయన అందరికంటే చెప్పలేదు, నేను ఇచ్చేది అప్పటికి అప్పుడు పడేశారు. మీరు మీ పాస్టర్ గారు మీకు బాగా తగ్గిస్తున్నారు అంటే నేను పూర్తి చేయకముందే మీరు చెప్పగలిగారు. ఓకే, వెరీ గుడ్. ఆయన ఎవరంటే మనం అందరం ఆరాధిస్తున్నటువంటి యేసు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. సో ఇప్పుడు ప్రపంచం భూమి పుట్టినది మొదలుకొని మరణాన్ని జయించినది ఎవరైనా ఉన్నారు అంటే నా ప్రభు ఒక్కడే, ఇంకెవరు లేడు. ఓకే, నా భూతో నా భవిష్యత్ అంటారు ఆయనలాగా. అయితే ఆయన నమ్మిన మనం కూడా పునరుద్ధానం చెందుతాం, మనకు కూడా చావులేదు. నా ఎందుకు విశ్వాసం నుంచి వాడు ఎన్నడూ చనిపోడు, ఒకవేళ చనిపోయినా మరలా బ్రతుకుతాడు. సో మనకందరు ఇప్పుడు మనకి ఆశీర్వాదం ఎవరిస్తారో ఒక పాయింట్ చెప్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22. సైడ్లో కూర్చున్న ఇంటికి క్యాప్ రాసుకున్నాం. అక్కడే ఫస్ట్ రిఫరెన్స్ రాసుకుంటే గీత వరకు దాంట్లో రాసుకోమని. ఓకే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చాము. ఎవరిస్తారు ఆశీర్వాదము ఐశ్వర్యం అంటే యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలదు. పాపం ఈ చిన్న లాజిక్, చిన్న విషయం తెలియక చాలా మంది అనేక నదుల్లో స్నానం చేయడానికి వెళ్తున్నారు, అనేక కొండలు ఎక్కుతున్నారు, అనేక రాళ్ళకు మురుకుతున్నారు, అనేక చెట్లకు మురుకుతున్నారు. మీకందరికీ ఒక రహస్యం తెలిసింది,
ఏంటంటే మనకి ఆశీర్వాదం ఇచ్చేది ఎవరు అంటే యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలరు. అదే విషయాన్ని దినవృత్తాంతములు మొదటి అధ్యాయం మొదటి దినవృత్తాంతములు ఫస్ట్ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 12వ వచనంలో కూడా మీరు ఈ విషయాన్ని చదవచ్చు. దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 29:12 ఐశ్వర్యమును గొప్పతనమును ఎవరి వల్ల కలుగుతుందంటే యెహోవా దేవుని వల్ల కలుగుతుంది. కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి ఆశీర్వాదం కోసం? యెహోవా దేవుని ఆశ్రయించాలి. సో మొట్టమొదటి విషయం ఏంటంటే ఎవరి వల్ల ఆశీర్వాదం వస్తుంది అంటే సామెతల గ్రంథంలో రాయబడిన ప్రకారం ఆయన మాత్రమే. సరే, మొదటి నేను 2 భాగాల కింద చెప్పాను. ఆశీర్వాదం ఎవరిస్తారో మీకు తెలిసింది. ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, మ్యాగ్నెట్ అంటే ఆయుష్కాంతం చెప్పు. టీచర్ కాదు, ఆయుష్కాంతం యొక్క లక్షణం ఏంటి? ఆకర్షించుట. అందరూ చెప్పేశారు ఆకర్షించుతుంది. నిజమేనా? ఇప్పుడు ఆయుష్కాంతాన్ని చెక్కకి పెడతాను, పుస్తకానికి పెడతాను, ఆకర్షిస్తుందా? మీరు చెప్పింది అవతల దానికి ఐరన్ లక్షణం ఉన్న దాన్ని ఆకర్షిస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఇచ్చే దేవుడే. ఆయన ఆదామును సృష్టించి ఆశీర్వదించాడు, ఆరోహణమవుతూ వాళ్ళని ఆశీర్వదించాడు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా అని కుడివైపు ఉన్న వాళ్ళని అన్నాడు. ఆ బేతనే వరకు వారిని ఆశీర్వదించడం చేతులెత్తు ప్రతి చోట కూడా దేవుడు ఆశీర్వదించడం అనే మాట మనం చదువుతాం. మరి ఆయన ఆశీర్వదిస్తాడు కాబట్టి ఆటోమేటిక్గా నన్ను ఆశీర్వదిస్తాడా? అయస్కాంతం ఆకర్షిస్తుంది, ఒప్పుకున్నాను. కానీ అవతల దానికి ఐరన్ లక్షణం ఉండాలి. అలాగే దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించే దేవుడే. కానీ ఆయన ఆశీర్వదించాలంటే మీకు కొన్ని లక్షణాలు ఉండాలి. మీకు ఉండవలసిన లక్షణాలు ఏంటి? బైబిల్లో ఉన్న వ్యక్తులు 5 ఏ విధంగా దేవుని చేత ఆశీర్వదించబడ్డారో వారి యొక్క విజయ రహస్యాలు, ఈ 5 రహస్యాలు మీకు చెప్తాను. ఈ 5 పనులు మీరు చేస్తే మీరు కూడా దేవుని చేత ఆశీర్వదించబడతారు. మొట్టమొదటి అబ్రహాం యొక్క ఆశీర్వాద రహస్యాన్ని. రహస్యం అంటే చాలా మంది టీవీలో అప్పుడప్పుడు నేను ప్రోగ్రామ్ చూస్తుంటాను. సచిన్ టెండూల్కర్ లేకపోతే విరాట్ సిక్సర్ కొత్తగానే ఒక యాంకర్ పరిగెత్తుకుంటూ వస్తారు. సచిన్ టెండూల్కర్ మీరు చాలా బాగా ఆడుతున్నారు, ఏమిటి మీ విజయ రహస్యం అని మైక్ ఎక్కడ. నేను ఎప్పుడు సింగాల్ సభతో స్నానం చేస్తాను. అది గుంగులే అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. నేను చిన్నప్పటి నుంచి బూస్ట్ తాగుతున్నా, నాకు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం రాదు. అంచేత వాళ్ళు ఏంటంటే ఆ బూస్ట్ని ఆ సిందాల్ సభని ప్రమోట్ చేయడానికి అట్లాంటి బూటక రహస్యాలు చెప్తారు. నేను అట్లాంటి బూటక రహస్యాలు కాకుండా నిజమైన రహస్యాలు చెప్పాను. ఇప్పుడు అబ్రహాం యొక్క రహస్యాలు ఆదికాండం 24:1. అన్ని విషయములలో యెహోవా మీకు అండర్లైన్ చేసుకోవడం అలవాటు ఉంటే అన్ని విషయంలో, కొన్ని విషయాల్లో కాకుండా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. ఎందుకు అబ్రహామును ఆశీర్వదించాడు అని మనం పరిశీలన చేస్తే అబ్రహాం జీవితంలో బాగా ప్రామినెంట్ గా ఉన్న గుణం ఏంటంటే అబ్రహాము దేవుడికి విధేయత చూపించాడు. ఎక్కడో కల్దీని దేశంలో ఊరు అనే గ్రామంలో నివసిస్తున్న అబ్రహాముని నీ తండ్రి ఇంటిని నీ స్వజనాన్ని పిలిచి రమ్మని చెప్తే ఓకే అని బయలుదేరి వచ్చేసాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా బయలుదేరి వచ్చేసాడు. ఇవన్నీ కాకుండా అతనికి సుమారు 100 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుమారుడు జన్మిస్తే నీవు ప్రేమిస్తున్న ఇస్సాకుని అనగా నీవు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుణ్ణి రేపొద్దున మోరియా పర్వతం మీద నేను చూపించబోయే ఒక పర్వతం మీద నాకు బలర్పించేసేయి అని చెప్తే ఎస్ లాడని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి చెప్పలేదు, పిల్లవాడికి చెప్పలేదు, భార్యకి చెప్పలేదు, పని వాళ్ళకి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. గాడి తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, మిక్కి తీసుకున్నాడు. దారిలో ఇస్సాకు అడుగుతున్నాడు, డాడీ నువ్వు బలి అర్పిస్తాకని చెప్పావు కదా, మరి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, మరి అసలైన గొర్రె పిల్ల లేదేమిటి అని అడిగితే అసలు మీరు ఒకసారి అబ్రహాం యొక్క పరిస్థితి ఆలోచించుకోండి.
అట్లాంటి మాట మనకు చెప్తే మన స్పందన ఎట్లా ఉంటుంది? మనం ఓకే రాదా అని అనగలమా? అబ్రహాము అంచేత ఆదికాండం 22:16 అంటాడు, నీకు ఒక్కడే ఉన్నటువంటి కుమారుని ఈ వెనుక తీయక ఈ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి 22:16 నీకు ఒక్కడే కుమారుని వెనుతీయక నీ కార్యం చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందరి ఇచ్చుకోవలెను. దేవుడు అబ్రహామును ఎందుకు ఆశీర్వదించాడంటే అంత విధేయత చూపించాడు కాబట్టి. ఇప్పుడు మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం దేవునికి విధేయత చూపిస్తున్నామా? దేవునికి విధేయత చూపించినందువల్ల అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. స్కూల్కి వెళ్తున్నావా? కాలేజీకి వెళ్తున్నావు. చిన్నపిల్లలు నాలాగా. నా వయసు 30 ఏళ్ళే. నేను వృధా చేసింది 40 సంవత్సరాలు. ఓకే, కాలేజీ ఎన్ని గంటలకు? 8 కాలేజ్ అంటే నువ్వు కాలేజీకి ఎన్ని గంటలకు వెళ్తావు? 9కి వెళ్తావు. 7:30 వెళ్ళిపోతావు. ఓకే, 8 o'clock కాలేజీ అంటే 7:30కి వెళ్ళిపోతాడంట. మరి మందిరం చర్చ్ ఎన్ని గంటలకు ఫాస్ట్ గారు? 6:00 మరి నువ్వు 5:30కి రావాలి. నేను లెక్కపోతాను. నేను వెళ్దాంలే, పాటలో ఉంటుంది, పాటలోనే వెళ్ళి వెళ్దాంలే, కంగారేంటి. మనం ఆఫీస్కి రైట్ టైం వెళ్ళిపోతాం. ఉద్యోగాలకి ట్రైన్ 10 గంటలకంటే ఎవరన్నా 10 గంటలకి స్టేషన్కి వెళ్తారా? నా ట్రైన్ 5 గంటలకి, నేను 4:50 కల్లా నేను స్టేషన్లో ఉన్నాను. 10 నిమిషాలు ముందు వచ్చేసాను. అట్లా అన్ని విషయాల్లో మనం కరెక్ట్గా ఉంటాం. కానీ దేవుని మందిరాల విషయంలో వస్తుంది దేవునికి విధేయత చూపించము. అందువల్ల మనకి కష్టాలు, అప్పులు, వ్యాధులు, బాధలు అన్నీ ఉంటాయి. దేవునికి విధేయత చూపిస్తే దేవుని చేత మనం ఆశీర్వదించాము. అలాగే సారెపత్ అనే ఒక ఊరు ఉన్నది, మీకు అందరికీ తెలిసిన విషయాలే. ఆ సారెపత్ అనే ఊరిలో ఒక విధవరాలు ఉన్నది. ఆమె దగ్గర కొంచెమే పిండి ఉన్నది, కొంచెమే నూనె ఉన్నది. ఒక 100 గ్రాములు 150 గ్రాముల నూనె, ఒక కిలో పిండి ఉన్నది. ఆ పూటకు చపాతీలు చేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటుంది. ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు చేస్తే డబ్బులు రావట్లేదు, డబ్బులు వస్తే మొత్తానికి ఆహార పదార్థాలు ఎక్కడ లభిస్తలేదు. భయంకరమైనటువంటి క్షామం నెలకొని ఉన్నటువంటి సమయంలో ఆ తల్లి, ఆ అమ్మాయి ఆవిడేం చేసిందంటే కత్తిని ఎదుర్కొంటే వచ్చింది. ఆ పూట తిని ఇంకా చచ్చిపోదాం అనుకుని ఆ సమయంలో దైవజనుడు ఆమె దగ్గరకు వచ్చి, నువ్వు మొదటి చపాతీ నాకు తీసుకుని రా అని అన్నాడు. ఆమె దైవజనుడి మాటకు లోబడినందువల్ల ఆ కొంచెము పిండి తగ్గలేదు. మీరు లూకా సువార్త 4వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తే 3.5 సంవత్సరాల పాటు కొంచెం ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నా ఈరోజు, తప్పకుండా చేయండి. అందరూ ఒక పేపర్ పెన్ను తీసుకుని, ఒక కుటుంబంలో 4 ఉన్నారనుకున్నాం, యావరేజ్ 4 ఉన్నారనుకున్నాం. 4 ఉంటే ఉదయం ఒక్కొక్క వ్యక్తి 4 చపాతీలు తింటే ఉదయం 4, మధ్యాహ్నం 4, సాయంత్రం 4, 12 చపాతీలు కావాలి ఒక మనిషికి. అలాగే 4 కంటే 4 12 48, సుమారు 50 అనుకున్నాం. నాలా కొంచెం కొత్త ఎక్కువ తింటారు అనుకోండి. 50 చపాతీలు కావాలి. 50 చపాతీలు చేయడానికి ఎంత పిండి కావాలి తెలుసు కదా? ఆడపిల్లలు మీరు అందరూ చపాతీలు చేస్తున్నారు కదా. కేజీ పైన పడుతున్నా 2 కేజీలు పడుతుంది. రోజుకి 2 కేజీలు చొప్పున 365 రోజులకి ఎంత? అలాగే 3.5 సంవత్సరాల పాటు ఆ కొంచెము పిండి తగ్గలేదు. ఎంత అయిందో చూడండి. దేవుడు మనకి నాకు తక్కువ ఆదాయం, నాకు తక్కువ ఇన్కమ్ ఉన్నది, నాకు తక్కువ చిన్న జీవితం అనుకుంటాం మనం. కానీ మనం దేవుని పని కరెక్ట్గా మనం చేస్తే, దైవజనుడికి విధేయత చూపిస్తే, ఆ సారెపత్తులోని విధవరాలు ఏ విధంగా ఆశీర్వదించబడిందో అలాగే మనం కూడా ఆశీర్వదించబడతాం. దేవునికి విధేయత చూపాలి, దైవజనుడి మాటలకు మనం విధేయత చూపించాలి. అట్లా విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి పురుగు దేవునికి లోపడతాయి. మీరు యోనాకాండం ఊరికే మీకు అందరికి తెలిసిన విషయం. యోనాకాండంలో చూస్తే తుఫాను రాదడు వచ్చేసింది.
చేప మింగే అన్నాడు, మింగేసి చేప కక్కే అన్నాడు, కక్కేసాడు. సొర చెట్టు గబగబా పెరుగు అన్నాడు, పెరిగింది. ఆ పురుగును పిలిచి నువ్వు ఆ చెట్టు తొలిచేయి అన్నాడు, గబగబా ఆ చెట్టు కొరికేసింది. వేడి గాలి రా అన్నాడు, వేడి గాలి వచ్చింది. అలా ఏది చెప్తే ఆ ఎస్లాడు అంటూ వచ్చినాయి. ఏది సృష్టిలోని జంతువులు కానీ, తుఫాను కానీ, గాలి కానీ అన్నీ వచ్చేసినాయి. మానవ నువ్వు నేనేమే పట్టణానికి వెళ్ళు అన్నాడు. వీడొక్కడే నో అని చెప్పి నేనేమే ఇటు ప్రక్క ఉంటే దర్శించు ఇటు ప్రక్క పోతున్నాడు. మనం ఒక్కడే దేవునికి అవిధేత. సృష్టిలో ప్రతీది కూడా ఆ దేవుని యొక్క మాటకు లోపడుతుంది. మనం ఒక్కరమే ఎంత దౌర్భాగ్యం చూడండి. మనం ఇంత ప్రేమించి మన కోసం ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్యని మనం తృణీకరిస్తున్నాం. సృష్టిలోని ప్రతీది కూడా ఆయనకు లోపడుతుంది. మనం దేవుడికి లోపడాలి, దైవజనులకు లోపడాలి. అట్లా లోపడితేనే మనం ఆశీర్వదించుకుంటాం. ఓకే, మొట్టమొదటి దేవునికి విధేయత చూపడం వల్ల మనము అబ్రహాం యొక్క విజయ రహస్యాన్ని మీరు తెలుసుకున్నాం. రెండవది యాకోబు యొక్క విజయ రహస్యం. హోషేయ గ్రంథం 12:4. హోషేయ గ్రంథం 12:4. అతడు దూతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. మీరు కన్నీరు విడిచి అనే మాట అర్థమేం చేసుకోండి. మన జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నదా? ఏదైనా విషయం గురించి మనం కన్నీటి ప్రార్థన చేస్తున్నామా? మనం ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశామో అప్పుడు దేవుడు ప్రార్థన ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా విధేయత చూపించడం వల్ల అక్కడ యాకోబు జీవితంలో సమాధానం లేదు. యాకోబు అతని అన్నయ్య అయినటువంటి ఏశావు ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే ఫాస్ఫరస్ లేకుండా మండిపోయే పరిస్థితి ఉన్నది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అతను ఏం చేశాడు? అన్నిటి ప్రార్థన చేశాడు. ఆ కుటుంబంలో సమాధానం వచ్చింది. ఈరోజు చాలా కుటుంబాల్లో సమాధానం లేదు. చాలా కుటుంబాల్లో భార్య భర్తల మధ్య సమాధానం లేదు, అత్తకి కోడలకి సమాధానం లేదు, మామగారి కలుగుకి పిల్లలకి, పిల్లల మధ్య అన్నదమ్ముల మధ్య, ఆస్తుల గురించి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెలు ఎంత ప్రేమగా ఉంటారు. అమ్మ చనిపోగానే ఆ బంగారం నాకు రావాలని వీళ్ళిద్దరు చుట్టుపడి ఇట్లాంటి సమాధానం లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా అంటే అన్ని కుటుంబం ఏమంటే నా కుటుంబంలో సమాధానం ఉండే నేను ఇలాగే పొరపాటుని రాజమండ్రిలో మాట్లాడుతూ మా అత్తతో నాకు ప్రాబ్లం లేదు అని ఆడవాళ్ళు చేయొద్దంగా నాకు అంతే. నేను ఏమనలేదు. ఇంకా ఆడవాళ్ళందరికీ నా మీద ఎంత కోపం వచ్చేసిందంటే సో ప్రతి ఒక్కరికి అంటే మామూలుగా ఏ కోడలు అత్తగారికి నచ్చదు, అత్తగారికి ఏ కోడలు నచ్చదు సాధారణంగా ప్రతి ఇంట్లో. సో అలాగా అటువంటి సమాధానం లేని కుటుంబాలు ఉంటే ఈరోజు నేను ఒక చిన్న రహస్యం చెప్తున్నాను. మనం కన్నీటి ప్రార్థన చేస్తే మన కుటుంబంలో సమాధానం వస్తుంది. అలా కన్నీటి ప్రార్థన చాలా బైబిల్లో చాలా మంది కన్నీటి ప్రార్థన చేశారు. మీకు అన్న ఏం చేసింది? పిల్లలు లేకపోతే అందరూ ఏం చేశారంటే అదే నీకు పిల్లలు లేరు కదా, మరి ఒక అమ్మాయి చేసుకుని ఈ అమ్మాయి కొట్టాలని చెప్తే ఆ రెండో భార్యను చేసుకున్నాడు. ఆవిడ పిల్లలు పుట్టేశారు. ఈవిడ పరిస్థితి మరీ హీనమైపోయింది. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్తాను అని అనుకోకుండా షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలే. మీరు 1వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఈ విషయం తెలుస్తుంది. సమూయేలు గ్రంథంలో బహు దుఃఖాక్రాంతురాలని ఏడుస్తున్నది. అప్పుడు దేవుడు ఆమెకు కొరతగా ఉన్నదాన్ని ఇచ్చాడు. మనకి ఏది కొరతగా ఉన్నా సరే, మనకు ఉద్యోగం కొరతగా ఉండొచ్చు, డబ్బు కొరతగా ఉండొచ్చు, ఇల్లు కొరతగా ఉండొచ్చు, ఆస్తి ఏదైనా సరే, మీకు జ్ఞానం కొరతగా ఉండొచ్చు, ఏది కొరతగా ఉన్నా సరే మీరు అన్ని ప్రార్థన చేయండి. ఆనాడు అన్నకు ఇచ్చినటువంటి దేవుడు మీకు కూడా ఇస్తాడు. అలాగే ఆరోగ్యం. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. 2వ రాజులు 20వ అధ్యాయంలో అతని స్టోరీ మీరు చదవచ్చు. 2వ రాజులు 20వ అధ్యాయం 3వ వచనంలో అతడు మరణకరమైన రోగం వచ్చేసింది. దేవుడు ప్రవక్తను పంపించి నువ్వు చనిపోతావు, ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పాడు. చెప్తే నేను ఇంకా మంచి వైద్యులు పిలిపిస్తా, మంచి వైద్యులు ఔషధాలు తీసుకుంటా అని అనకుండా అతను గోడ తట్టు తిరిగి కన్నీటితో వెళ్ళిపోయినాను. ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేశాడో అతనికి 15 సంవత్సరాల ఆయుష్ అనుభవించాడు. కన్నీటి ప్రార్థన అంత గొప్పది ఇంకేం. మనం డాక్టర్లకి ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తాయి, ఎన్ని
ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా సరే మన ఆరోగ్యాన్ని, మన మన జీవితాన్ని ఒక సంవత్సరం దాకా ఉంటుంది. నెల కూడా అక్కర్లేదు. ఒక రోజు పొడిగించగలరా? ఒక గంట కూడా పొడిగించలేదు. సెకండ్ అన్నారా? ఒక సెకండ్ కూడా పొడిగించలేదు. కరెక్టే. ఒక సెకండ్ కూడా పొడిగించలేదు. నేను ఇంకా నెల గంట అంటున్నాను. ఒక సెకండ్ కూడా పొడిగించలేదు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే అంత లాభం ఉండాలి. మీ పిల్లలు సరిగ్గా చదువుతలేదు, వాళ్ళకి ర్యాంక్స్ రావట్లేదు, వాళ్ళు అన్నం తినమంటే తిట్టలేదు, అటు పరిగెత్తున్నారు ఇటు పరిగెత్తున్నారు, అస్తమానం సెల్ ఫోన్లో ఆడుతున్నారు అనుకుంటే మీరు ఆగరుని జ్ఞాపకం చేసుకోండి. ఆదికాండంలో ఆగరు 20వ అధ్యాయంలో ఆవిడ చరిత్ర ఉంటుంది. ఆవిడ ఏం చేసిందంటే తన బిడ్డ గురించి ఎలుగెత్తి ఏడ్చను. ఎప్పుడైతే ఆ బిడ్డ కోసం ఎలుగెత్తి ఏడ్చిందో దేవుడు ఆమె ప్రత్యక్షమై ఆమెకు ఆ బిడ్డను కూడా ఆశించారు. మీ పిల్లలు, మీ కుమారులు, మీ కుమార్తెలు ఆశీర్వదించబడాలి, బాగా చదువుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, బాగా చదువుకుని మంచి ర్యాంక్స్ సంపాదించుకుని ప్రయోజకులు అవ్వాలి అని అనుకుంటే మీరు చైతన్య కాన్సెప్టా లేకపోతే నారాయణ స్కూల్లో చేర్పించాలా, ఇవన్నీ తర్వాత అస్సలు మీరు చేయవలసిన చాలా సింపుల్ వర్క్ ఏంటంటే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే మీ బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగే పాపాత్మరాలైన స్త్రీ గురించి లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె చాలా విస్తారమైన పాపం చేసినటువంటి వ్యక్తి, కానీ ఆమె దేవుని దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు పాదం దగ్గర కన్నీటితో తడిపిందట. పురుషునికి మళ్ళీ అవలో ఇది తీసుకోకుండా తన తల వెంట్రుకతో తుడిచింది. ఆమె విస్తారమైనటువంటి పాపంలో క్షమించబడ్డారు. మీ పాపాలు క్షమించబడాలంటే మీరు అది చేయకండి, ఆ పని చేయకండి. చాలా సింపుల్ ప్రొసీజర్ ఏంటంటే దేవుని సన్నిధిలో మీరు కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మొట్టమొదటిగా విధేయత చూపిస్తే దేవుని చేత ఆశీర్వదించబడతారు. కన్నీటి ప్రార్థన చేస్తే దేవుని చేత ఆశీర్వదిస్తాడు. 3వ రహస్యం యోబు యొక్క విజయ రహస్యాన్ని చూద్దాం. యోబు గ్రంథం 42:10. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని. ఇప్పుడు యోబు పరిస్థితి చాలా హీనంగా ఉంది. యోబు ఆస్తి అంతా పోయింది, పిల్లలందరూ చనిపోయింది, ఇల్లు అంతా కూలిపోయింది, ఆస్తి అంతా పోయింది, శరీరం అంతా కూడా కూలిపోయింది. అది కూడా అతను బాధ చూడలేక నువ్వు ఎందుకునైనా నువ్వు చనిపోయినైనా నీ దేవుణ్ణి దూషించి మరణం కా అని అంటుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం సాధారణంగా మనం ఏమైనా ప్రార్థన చేస్తాం? బాబా నా ఆరోగ్యం నాకు ఇచ్చేసేయి, నా ఆస్తి నాకు ఇచ్చేసేయి, నా పిల్లలందరూ చనిపోయారు కదా మళ్ళీ నాకు అని మనమైతే ప్రార్థన చేస్తుంటాం. అయితే అటువంటి పరిస్థితిలో ఉండి యోబు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు అంటే యేసు ప్రభువు చెప్పినటువంటి ముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువారు ప్రేమించాలి. మనం పక్క వాళ్ళ గురించి చాలా మంది మన గురించే ప్రార్థన చేసుకుంటాం, తప్పులేదు, చేసుకోండి. ఇతని గురించి ప్రార్థన చేస్తున్నామా? మీరు ఒకసారి ఆలోచించండి. పక్క వాళ్ళ పిల్లలు బాగా చదవాలని మనం ప్రార్థన చేశామా? పక్క వాళ్ళ పొలాలు బాగా పండాలని ప్రార్థన చేశామా? పక్క వాళ్ళ యొక్క క్షేమం బాగా ఉండాలని, వాళ్ళకి ఆరోగ్యం ఉండాలని మనం సాధారణంగా చెయ్యం. ప్రత్యేక దేవుని దగ్గర ఒక పిచ్చిగాళ్ళ నిలబడి బాబా నాకు అది ఇది అని మనం దేవుణ్ణి కోరుతాం. కానీ పక్క వాళ్ళ యొక్క క్షేమాన్ని మనం ఎప్పుడైతే కోరుతామో, ఇక్కడ యోబు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? స్నేహితులను ప్రార్థన చేస్తున్నాడు. క్షేమస్థితి ఎవరికి కలిగింది? క్షేమస్థితి ఎవరికి కలిగింది? యోబు కలిగింది. ఇతరులను మనం ప్రేమిస్తే దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చడం అవుతాం. యేసు ప్రభు చెప్పినటువంటి మెయిన్ ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు ప్రేమిస్తున్నాం అంటే ఏంటి? వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరుతున్నాం, వాళ్ళ యొక్క శ్రేయస్సును కోరుతున్నాం. ఎప్పుడైతే ఇతరుల యొక్క శ్రేయస్సును కోరుతున్నామో ఆటోమేటిక్గా క్షేమం ఎవరికి కలుగుతుంది? మనకి ప్రార్థన చేసేవాళ్ళు. యోబు ఇతరుల గురించి ప్రార్థన చేస్తుంటే క్షేమస్థితి యోబుకు కలిగింది. అంచేత యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో కూడా మీరు ఇదే మాట చదువుతారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. మనకు స్వస్థత కలగాలంటే ఏం చేయాలి?
చేయుకొనుడి. ఓకే, మీరు స్వస్థత మీరు పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన ప్రార్థన చేయండి. చేయండి. మీకు స్వస్థత కావాలంటే మీరేం చేయాలి? వాళ్ళ గురించి మీ చర్చిలో ఎవరన్నా సాక్షి చెప్పారనుకోండి, నాకు హెల్త్ బాగోలేదు ప్రార్థన చేయండి, మా పిల్లలకి ఎంతో బాగోలేదు ప్రార్థన. మీరు ఏం చేయాలంటే అన్నీ ఇలాగా పురాణం విన్నట్టు వింటూ వెళ్ళిపోవడం కాదు. మీరు చర్చికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పెన్ను ఒక నోట్బుక్ తెచ్చుకోండి. ఈరోజు సుశీల గారు వాళ్ళ అబ్బాయి ప్రార్థన గురించి ప్రార్థన చేయమన్నారు, రాసుకొని పేరు. మళ్ళీ పలానా విశాలాక్షి తన ఆరోగ్యం గురించి ప్రార్థన చేయమంది, వాళ్ళ కుటుంబ సమస్య గురించి ప్రార్థన చేయమంది అని చెప్పినప్పుడు అవన్నీ మీరు రాసుకుని ఇంటికి వెళ్ళి వీళ్ళందరి గురించి మీరు క్రమంగా ప్రార్థన చేసి నెక్స్ట్ సండే వచ్చినప్పుడు వాళ్ళని పలకరించాలి. అమ్మ, నేను మీ గురించి ప్రార్థన చేశాను, బాగున్నారా, మీ అబ్బాయి ఆరోగ్యంగా ఉంది అని చెప్తే అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. నా గురించి సంబడి ఈజ్ టేకింగ్ కేర్, నా గురించి వాళ్ళు శ్రద్ధ కలుగుతున్నారు. ఇప్పుడైతే మనం అట్లాగా ఇతరుల గురించి మనం ప్రార్థన చేస్తున్నామో ధ్యానం ఎవరు కలుగుతుంది? మనకి కలుగుతుంది, వాళ్ళకి కలుగుతుంది, మనకు కూడా కలుగుతుంది. వన్ షాట్ టూ బర్డ్స్ అంటారు. ఒక పని చేస్తే రెండు ఫలితాలు అనమాట. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి క్షేమము, మనకి కూడా క్షేమం. సో తప్పనిసరిగా దానివల్ల ఏంటంటే సంఘం మనమంతా ఒక కుటుంబం. ఆయనకి కష్టం వస్తే నాకేం బాధ, వాళ్ళకి వాళ్ళ అబ్బాయికి జ్వరం వస్తే నాకేంటి అని అనుకోకూడదు. మనమంతా కూడా ఒక కుటుంబం, సంఘం అంతా ఒక కుటుంబం. కాబట్టి మనం సంఘాభివృద్ధి కలగాలంటే ఒకరి నిమిషం ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకు మేలు జరుగుతుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది, సంఘం కూడా బలపడుతుంది. మనం ఇతరుల గురించి ప్రార్థన చేసే వాళ్ళ ఉండాలి. సో మొట్టమొదటి విషయం, విధేయత చూపిస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం, కన్నీటి ప్రార్థన చేస్తే దేవుని చేత ఆశీర్వదించబడతాం. మూడోది ప్రార్థన చేస్తాం. నాలుగో విషయం చెప్తాం. నాలుగో విషయం మీకు అందరికీ కంటస్థం వచ్చిన 133 కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నేర్చుకుంట ఎంత మేలు ఎంత మనోహరం. ఐక్యత అదే కీర్తన గ్రంథంలో ఆఖరి చరణం 133 ఆఖరి చరణం, అచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవము. ఎచ్చట ఆశీర్వాదము శాశ్వత జీవం ఉంటుంది ఎక్కడైతే ఐక్యత కలిగి ఉంటుందో. ఇదిగో భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో అస్సలు లేనటువంటిది ఏంటంటే ఈ ఐక్యత. రకరకాల భేదాలు, రకరకాల భారతదేశంలో కొంచెం మనం చెన్నై నెల్లూరు దాటి వెళ్ళామంటే ఇంకా తమిళ్ మాట్లాడతారు. ఇది మా పార్వతీపురం దాటామంటే ఒరియా మాట్లాడతారు. కొంచెం హైదరాబాద్ దాటామంటే హైదరాబాద్ దాటి వెళ్తేనే తెలుగు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. రాజధాని మందే కానీ అక్కడంతా కూడా హిందీ మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇలాగ మనం కొంచెం దాటితే మనకి వేరే భాషలు, వేరే సంస్కృతి, వాళ్ళ ట్రెడిషన్స్, వాళ్ళ అలవాట్లు, తమిళ్ ఇలాంటివి. ఇక్కడ ఐక్యత లేదు. కులాలు, రకరకాల కులాలు. ఈ సైతాన్ గారు చాలా తెలివిగా ఏం చేశాడంటే ఈ క్రైస్తవుల్లో కూడా ఇట్లాంటి భేదాలు పెట్టేశాడు. నేను పెంతుకొస్తు, నేను లూథరన్, నేను ఆర్సీఎం, ఇట్లాంటి సంఘాల్లో కూడా ఇట్లాంటి డినామినేషన్ భేదాలు పెట్టేసి ఒకరితో ఒకరు ఐక్యత లేకుండా చేసేసారు. మనం ఐక్యత కలిగి ఉంటే దేవుని చేత ఆశీర్వదిస్తాం. ఐక్యత కలిగి ఉంటుంది. ఐక్యత ఎందుకు పోతుంది అంటే మెయిన్గా ఎవరికి వాళ్ళే మేము గొప్ప అనుకోవటం వల్ల. ఇప్పుడు నేను మంచి ఆఫీసరు, ఈయన కూలి పని చేస్తారు, నేను ఆయనతో సమంగా కూర్చోటట్లుగా, నాకు 100 ఎకరాల పొలం ఉంది, ఈయనకు అసలు కూలివాడు, దీంతో నేను చర్చలో సమానంగా కూర్చున్నట్లుగా అనే ఫీలింగ్ మనకు ఉండటం వల్ల అసలు దేవుని దృష్టిలో అందరూ సమానమే అనే సంగతి మనం గుర్తిస్తే మనకు అసలు గర్వం అనేది ఉండదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఈ విషయం చాలా మందికి తెలియదు. దేవుని దృష్టిలో ఏమనిపిస్తుంది మీకు అందరికీ బాగా అర్థమవుతున్న కోసం చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. దేవుని దృష్టిలో అందరూ సమానమే అంటే మీకు బాగా అర్థం అవ్వాలని చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర 3 తాళ్ళు ఉన్నాయి. ఒక తాడు చూస్తాకి చాలా చిన్నగా ఉంది, కనపడుతుంది కదా. ఒకటి చూస్తే చాలా పొడిగా ఉంది, ఒకటేమో మీడియం సైజ్. అందులో కొంతమంది ఇక్కడ ఉంటారు. ఓకే, ఒకడేమో చాలా పొట్టిగా ఉంటాడు, ఒకటి చాలా పొట్టిగా ఉంటాడు, ఒకడేమో ఇంకా పొడి ఉంటాడు, ఒకడేమో అస్సలు
చదువుకున్న వాడు ఉంటాడు, బాగా చదువుకున్నాడు ఉంటాడు, చాలా పేదవాడు ఉంటాడు, బాగా ధనవంతుడు ఉంటాడు, అసలు ఏమి ఆరోగ్యం లేనివాడు, బలహీనంగా ఉండేవాడు ఉంటాడు, మంచి బలంగా ఉండేవాడు ఉంటాడు. మరి దేవుని దృష్టిలో ఎట్లా ఉంటాడు? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 3 తాళ్ళని సమానంగా పడుతున్నాను. ఓకే, పైన 2 సమానంగా పడుతున్నాను, ఈ తాళ్ళు 3 సమానంగా ఉన్నాయి. పైన కింద లేవనుకుంటారా? కింద కూడా సమానం పట్టేసుకుని సరిపోతుంది. పైన ఇప్పుడు పైన క్రింద సమానంగా పట్టుకున్నాను. దేవుని మధ్యలో లేవనుకుంటారు, తిరుపతిలో కూడా బాగా చదువుకున్నా, ఆస్తి ఉన్నా లేకపోయినా ఈ తేడాలు మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీడికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి మనం అనుకుంటాం, లేకపోతే వీడు అసలు చదువుకోలేదు అని అనుకుంటాం, వీడు చాలా పేదవాడు అని జీవన దృష్టిలో అందరూ సమానం. మరి ఇప్పుడు అమ్మాయికి చాలా డబ్బు ఉంది అనుకుంటాం, అతనికి ఏమైనా 2 కళ్ళే ఉంటాయా, 4 కళ్ళు ఉంటాయా, 2 చేతులు ఉంటాయా, ఎన్ని గుండెలు ఉంటాయి? ఒకటే ఉంటుంది. ఓకే, కానీ మనుషులు దృష్టిలో ఎట్లా ఉంటారంటే ఒకరేమో పొట్టిగా ఉంటాడు, ఒకరు తేడాలు మనం పెట్టుకుంటాం, కానీ దేవుని దృష్టిలో అందరూ దీనికి అర్థం కావాలని చేశాను. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఎవరికైనా సరే ఒక్కొక్కరికి నేను ఉద్యోగం మానేస్తుంటే నా 3 కొడుకులు కాలేజీలో చదువుకుంటారు, అందరూ కంగారు పెట్టేశాను. అరే పిల్లలు 3 చదువుకుంటారు, నువ్వు ఉద్యోగం మానేస్తున్నావు, ఎలా పట్టుకుంటావు, ఏంటి అన్నారు. మరి దేవుడు మానేయమంటాడు అని చెప్పేసి నేను అందరూ నన్ను అన్నారు, ఎన్ని గుంజులు నీకు అన్నారు. ఎన్ని గుంజులు ఉంటాయని చెక్ చేసుకుంటే ఒకటే. అయితే దేవునికి మనం లోపడితే చాలు. అంటే నేను అదే చెప్తాను అందరికీ, దేవునికి మనం లోపడితే మిగతా ఎన్ని ఆయన చూస్తుంటారు. ఎంత ఏమంటారు, 3 పిల్లలు చక్కగా చదువుకున్నారు, 3కి మంచి ఉద్యోగాలు వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. ఓకే, సో మనం ఐక్యత కలిగి ఉండాలి, ఏ విధమైన తేడాలో పెట్టుకోకుండా. ఈ భారతదేశంలో ఈ కులాలు లేకపోతే వర్గాలు, అమెరికాలో కూడా ఇట్లాంటి భేదాలు ఉన్నాయి. అమెరికాలో ఏంటంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు, ఒక చిన్న గ్రామం ఉందట, ఆ గ్రామంలో ఒకటే ఒక చర్చ్ ఉందట. ఆ చర్చిలో వచ్చే వాళ్ళందరూ తెల్లవాళ్ళు. ఆ ఊరికి కొత్తగా ఒక నల్లగా ఉండే నీకులు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఆయన గేట్ దగ్గరికి వస్తుంటే ఈ పాస్టర్ గారు చూశారు, ఆయన ఎవరో నల్లవారు వస్తారు, మనంతా తెల్లవాళ్ళం, అది రావడానికి వీల్లేదు, గేటేసి అన్నాడు. సంఘపెట్ట గమనం వెళ్ళి లోపల రావడానికి వీల్లేదు, లోపల అంతా తెల్లవాళ్ళు ఆరాధించుకున్న చర్చి, నువ్వు బయటే ఉండాలి, లోపల రావడానికి వీల్లేదు అన్నాడు. అయ్యా నేను క్రైస్తవునండి, ఏదో దేవుని వాక్యం విందామని పాటలు విని వచ్చాను, కుదరదు బయట ఉన్నాను. ఆయన బయటే కూర్చున్నాడు. ఈ పాస్టర్ గారు లోపల చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు. 133వ కీర్తన, దేవుడు సహోదరులు ఐక్యత కలిగి. జనాల్లో కూడా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రతి మాటకి ఇలా చెప్పరు, ఇలా మళ్ళీ గుర్తాడనమాట. కొడతాను. ఒకసారి అడిగాను ఆయనకి, పాస్టర్ గారు బల గుర్తాడు ఎందుకన్నా. నేను పాస్టర్ కాకముందు పోస్ట్ మాస్టర్గా పనిచేశాను, కొట్టే అలవాటు అన్నాడు. సో అలాగా ఇక్కడేమో ఐక్యత కలిగి ఉందని గట్టిగా బల బుద్ధి మాట్లాడుతున్నాడు. అక్కడ చూస్తేనేమో ఐక్యత లేకుండా బయట. సరే అతను బయట ప్రార్థన అంతా అయిపోయినా వెళ్ళిపోయినాడు. నెక్స్ట్ వీక్ ఈ ఊళ్ళో ఎక్కడ చర్చెస్ లేవు, ఇది ఒకటే ఉంది. మళ్ళీ వచ్చాడు, ఎవరు చర్చి లేదయ్యా ఊళ్ళో, నన్ను గొప్ప రాని ఉన్నాయి అంటే బయట కూర్చోను. మళ్ళీ వెళ్ళిపోయాడు. అలాగా 7 వారాలు అయిపోయింది. నేను జాటిపడి రాణిస్తానేమో అనుకున్నాడు, కనీసం ఆకలి లేని వల్ల కూర్చొని ఇస్తారేమో అనుకున్నాడు. అతను రాగానే కలిపేసేస్తున్నాడు, బయట ఉండమంటారు. 7వ వారం బయట కూర్చున్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం అనగానే ఆయన బయట నుంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించాడు. ప్రార్థన అయిపోయింది, కళ్ళు తీర్చాడు. ఎదుర్కొంటే ఇంకొక ఆయన కూర్చున్నాడు. ఏంటి సార్ మిమ్మల్ని కూడా లోపల పోనలేదా అన్నాడు. లేదండి పోనలేదు అన్నారంట. అయ్యా నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి 7 వారాలు అయింది, 7 వారాల నుంచి లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, రానివ్వట్లేదు అన్నా. నువ్వు 7 వారాలైనా అయింది, ఈ చర్చి కట్టి 25 సంవత్సరాలు అయింది, 25 సంవత్సరాల నుంచి నేను లోపల వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, నన్నే రానివ్వలేదు. అయ్యో అట్లాగా సార్, మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం, నా పేరు జిన్ అని ఈయన నీకు ఆయన స్వీకరించారు. ఆయన ఏమన్నాడంటే నా పేరు జీసస్ క్రైస్ట్ అన్నాడు.
అంటే ఇటువంటి తేడాలు ఉండే చోట ఎవరు ఉండరు కూడా ఉండరు. కాబట్టి మనం ఏ విధమైన భేదం, కుల భేదం కానీ, మిషన్ భేదం కానీ, లేకపోతే డినామినేషన్ భేదం కానీ, ఆస్తి భేదం కానీ ఏమి పెట్టుకోకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమే అనే భావం కలిగి ఉంటే అప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడతాం. సో 4వ విషయం ఏంటంటే ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉంటే దేవుని చేత ఆశీర్వదించబడతాం. చివరి 5వ రహస్యాన్ని కూడా చెప్పేస్తాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మొట్టమొదటిగా విధేయత చూపించాలి, అన్నిటి ప్రార్థన చేయాలి, ఇతరులకు ప్రార్థన చేయాలి, 4వ ఐక్యత కలిగి ఉండాలి. 5వ రహస్యం, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం మధ్య నా మందిరపు నిధిలోనికి తీసుకునేదండి. దీనిని చేసి మీరు శోధించిన ఎలా నేను ఆకాశపు వాక్యములను వెతికి పట్టజాలంత విస్తారమైనది. ఓకే, మీరు మాట్లాడుతుంటే చాలా మంది మనోజ్ గారు మీరు బాగా మాట్లాడుతున్నారు, నాకు బాగా అర్థమైంది. విధేయత, ఇంకెప్పుడు నేను దేవునికి విధేయత చూపిస్తాను. కన్నీటి ప్రార్థన రోజు 2 గ్లాసుల నిండా కన్నీరు కాచేసి ప్రార్థన చేస్తాను. ఇతరుల కోసమా ఇంకా రెగ్యులర్గా ఇతరుల కోసం ప్రార్థన చేస్తాను. ఐక్యత ఎవరితో తగ్గు పెట్టుకొని ఇదేదో చాలా కష్టంగా సెల్ ఎవరిదండి? సెల్ ఫోన్ ఎవరిది? తీసుకోండి ఐగారు సెల్ ఫోన్ ఐగారు ఇచ్చేసాను. నేనేమైనా ఎక్స్పెక్ట్ చేశానా? నా సెల్ ఫోన్ ఇస్తే కానీ ఆయన ఇచ్చేస్తే నేను చేసిందేమో. దశంభాగం ఎవరిదాన్ని ఏముంది? దేవునికి ఇచ్చేస్తే నువ్వు చేసిన పెద్ద హీరో ఏముంది, పని ఉంది. ఆయన సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేసి నేను ఆయన సెల్ ఫోన్ ఆయనకి ఇచ్చేసానని చెప్తే ఏమి చూడలేదు. ఆయన దానికి అక్కడ కదా. మరి దశంభాగం ఆయనకి ఇచ్చేస్తే నువ్వు చేసిన గొప్ప ఏంటి? దశంభాగం మీద నువ్వు ₹1 ఇస్తావు, దేవునికి ఎంత ఇచ్చినట్టు ₹1 ఇచ్చింది. మనం ఏం చేస్తున్నాం? ఆ దశంభాగంలోనే మనం డబ్బులు ఇస్తున్నాం. ఇప్పుడు పాస్ట్ గారు ఇంటికి రాగానే ఆయన నాకు కాఫీ ఇచ్చారు. కప్పు చాలా బాగుంది. నేను ఏం చేశానంటే కాఫీ త్రాగేసి చాలా బాగుందని కప్పు కట్టేసి నా ట్యాగ్లో పెట్టేసుకుంటాను. దాన్ని 2వ రాణిస్తారా? సరే, ఆయన మీకు తెలియకపోతే వద్దే. మీ ఇంటికి ఎవరికైనా మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి ఇంటికైనా వచ్చాను, నేను వచ్చానని చెప్పేసి గ్లాస్తో నీళ్ళు లేదా కప్పులో కాఫీ ఇచ్చారు. చాలా బాగుందని చెప్పేసి ఆ కప్పు నా బ్యాగ్లో పెట్టుకుంటే నేను 2వ రాణిస్తారా? నేను నిజం చెప్పండి, న్యాయం చెప్పండి. ఎవ్వరు రానివ్వరు. ఎందుకంటే మన ఇంట్లో 9 నిమిషం మనం ఎందుకు రాణిస్తాం? ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న. మీరు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ప్రతి నెల దొంగిలిస్తూ ఉంటే ఆయన ఇంటికి మిమ్మల్ని రాణిస్తారా? ఒకసారి మీకు మీరే ఆలోచించుకోండి. అసలు ఆ ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం ఉందా? మనకి ఉందా? దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశం, దేవుని పరలోకానికి వెళ్ళాలి. ఆ దేవుని ఇల్లు అంటే పరలోకమే. దేవుని ఇల్లు అంటే అది ఎక్కడ ఉంది? సింగనగర్లో ఉంటాను అనుకుంటాను. దేవుని ఇల్లు అంటే పరలోకం వెళ్ళాలని మనకందరికీ ఆశ ఉన్నది. కానీ ఆయన ఇంట్లో దొంగతనం చేస్తే ఏదో చిన్న కప్పు మీరు మనసులో అనుకోవచ్చు కదా, ఏదో మనోహర్ ఆశపడ్డాడు, ఏదో ₹10 ₹100 ఉంటుంది ఆ కప్పు, ఓన్లీ తీసుకొని రానిద్దాంలే అని అనుకుంటారా? ఒక్క కప్పుకే నేను రానివ్వను అని అంత కర్రాకండిగా మీరు చెప్పేస్తే ప్రతి నెల ఆయనకి ఇవ్వాల్సిన దాన్ని మనం దొంగిలిస్తూ ఉంటే ఆయన ఇంటికి మనం రాణిస్తాం. సో నాకు తక్కువ ఆదాయం ఉంది, దేవునికి ఇస్తే నాకు తక్కువ అయిపోతుందండి అని అనుకుంటారు చాలా మంది. ఏమి తక్కువ కాదు. మీరు కరెక్ట్గా దేవునికి ఇవ్వాల్సిన దాన్ని క్రమంగా ఇస్తుంటే ఈ తారీపత్రులోని విధానాలు కొంచెం తిండి ఎలా తగ్గలేదో మీది కూడా అలా తగ్గదు. నేను నా జీవితంలో ఇది పర్సనల్గా నేను అనుభవించింది, నేను కరెక్ట్గా చెప్తున్నాను. ఇది చెప్తే మీరు చాలా మంది నేను చెప్పే మాటలు నమ్మరేమో అనుకుని నేను కొంచెం చెప్పడానికి తత్పడాయిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నేను అంత నిజమే చెప్తున్నా. బైబిల్ నా ముందున్నది, నేను అబద్ధం చెప్పడం లేదు. తక్కువ ఆదాయం ఉన్నా సరే, నేను 25 సంవత్సరాల క్రితం జాబ్ రిజైన్ చేసేటప్పుడు నా జీతం ₹70,000. ₹70,000 నుంచి నా జీతం, నా పెన్షన్ ₹10,000 పడింది.
ఏంటంటే 70,000 రూపాయలు వచ్చేవాడిని, 10,000 రూపాయలు పెన్షన్ నాకు ఫిక్స్ చేశారు ఆ రోజు. లేకపోతే 10,000 అని అనుకున్నాను నేను. కానీ నేను దేవునికి క్రమంగా ఇవ్వటం మాత్రం ఏం తగ్గలేదు. అట్లాగే ఇప్పుడు నా జీతం అంటే పెన్షన్ ప్రతి సంవత్సరం మాకు కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు నాకు 40,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. నేను ఉద్యోగం మానేసిన తర్వాత 2016లో నా భార్య నాతో అన్నది, పెద్ద ఉద్యోగానికి వచ్చేసానని అందరితో చెప్తున్నావు, చిన్న ఉద్యోగం స్టేషన్ మాస్టర్ అది మానేసి పెద్ద ఉద్యోగానికి వచ్చానని చెప్తున్నావు, చిన్న ఉద్యోగం ఉన్నప్పుడు 10% ఇచ్చాం కదా, ఇంకా 10% అన్నాను. సరే 20% ఇద్దాం అనుకుని నా పెన్షన్లో 20% దేవుని కూడా మొదలుపెట్టాను. ఏమైనా తక్కువ అవుతుందేమో అని. ఏమీ తక్కువ లేదు. తర్వాత నెల నుంచి 2016 అయిపోయింది. 17వ సంవత్సరం నుంచి 30% దేవునికి ఇవ్వాలని నేను నేర్చుకున్నాను. 30% ఇవ్వడం ప్రారంభించాను. అస్సలు ఏం తగ్గలేదు. నాకు అలాగే అభివృద్ధి చెందుతుంది. అలాగే మాకు మందులకి నా భార్య పెంచుకోవచ్చు చర్చకి వెళ్తుంది. ఆమె మందులు వేసుకోదు. ఇప్పటికి మా మ్యారేజ్ అయ్యి 45 సంవత్సరాలు అయింది. ఆమెను ఒక్కసారి కూడా నేను ఆసుపత్రికి తీసుకెళ్తాను. నేను కూడా బీపీ లేదు, షుగర్ లేదు, ఏ మందులు అది కాకుండా దేవునికి ఇవ్వవలసిన క్రమంగా ఇస్తుంటే పరిశైలు వాళ్ళు ఏం చేస్తారంటే పుదీనాలోనూ తోటకూరలో కూడా దేవునికి ఇచ్చేస్తారంట. వాళ్ళ నీతి కన్నా మీ నీతి ఎక్కువ ఉండాలని మా పాస్టర్ గారు చెప్తే నేనేం చేశానంటే మార్కెట్కి వెళ్ళి కిరాణా సామాన్ అంతా తెచ్చుకుంటాను. కందిపప్పు, పప్పులు ఉంటాయి కదా, ఇవన్నీ తెచ్చుకుంటాను. అవన్నీ తెచ్చుకున్నప్పుడు ఒక 10% అంటే నాకు 5,000 6,000 అవుతే ఒక 600 రూపాయలు పెట్టి నేను చిన్న ఒక సోపు, ఒక అరకిలో పచ్చడి, అరకిలో పంచదార, అరకిలో కందిపప్పు, ఇలాగ ఒక 600 రూపాయలు కొని ఒక విధవరాలకు కానీ, ఒక పేదలకు కానీ, ఒక పాస్టర్ గారికి కానీ ఇస్తున్నాను. నేను కొన్న వస్తువుల్లో పుచ్చిపోవటం కానీ, నష్టమైపోవటం కానీ, సరిపోకపోవటం కానీ ఏమీ లేదు. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మలాఖీ గ్రంథం చివరి కంటే చదువుకోండి. నేను రైల్వే క్వార్టర్స్లో ఉండేవాడిని. ఇటుపక్క ఒక ఇల్లు, అటుపక్క ఒక ఇల్లు, పాతకాలపు వర్గాల పెట్టుకునేది, వాసాలు ఉండేవి. ఇటుపక్క ఎలకలు ఆ వాసాల మీద అలా నడుచుకుంటూ అటుపక్క వెళ్ళిపోయి ఇటుపక్కనే వెళ్ళిపోయి నేను పడుకున్నప్పుడు ఇలాగా పడుకుంటే కనపడుతుంది అవి వెళ్ళటం. అదే ఇంట్లో 8 సంవత్సరాలు ఉన్నాను నేను. అటుపక్క ఉన్న ఆవిడ వచ్చి చీర తీసి అక్కడ పెట్టానండి, ఎల కొట్టేసిందండి. చెప్పులు తీసి అక్కడ పెట్టామండి, కొరికేసిందండి. ఆర్లిక్స్ మూత కొరికేసి లోపలికి వెళ్ళిపోయిందండి అని అటుపక్కలు ఇటుపక్కలు ఎలక బాధ పడలేక రోజు ఎలక వచ్చేసినారు చూసినారు. అదే క్వార్టర్స్లో నేను 8 సంవత్సరాలు ఉన్నాను. ఒక్కరోజు కూడా ఒక్క ఎలక కూడా మా ఇంట్లో దేవుడు పనిచేయలేదు. నేను అనుకున్నాను ఆ దేవుడు ఆ ఎలకి చెప్తారే కాకపోతే నువ్వు కావాలంటే ఆ ఇంట్లో కొట్టుకో, ఈ ఇంట్లో కొట్టుకో, ఈ ఇల్లు మాత్రం నా మనిషిది, ఇక్కడ మాత్రం కొట్టడానికి లేదని చెప్తారు. అక్కడ మీరు అందులో ఉంటుంది మీ పక్కన తినేసే పసరు పురుగుని దేవుడు గర్తిస్తారు. అది 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 నిజంగా నా కుటుంబంలో, నా ఇంట్లో నాకు జరిగినటువంటి నిజమైన విషయం అన్నమాట. అలాగంటే మీరు అనుకుంటారు మనోజ్ గారి భార్య చాలా తెలివైంది, అన్ని జాగ్రత్త పెడుతుందంటే చెప్పులు తీసుకెళ్ళి పిల్లలు పెట్టుకోం కదా, పుట్టాయి బయట ఉంటాయి కదా. ఆ చెప్పులు కూడా ఏ ఎలకకి దాని ప్రాబ్లం ఏంటంటే ఎలక పళ్ళు బాగా పెరిగిపోతూ ఉంటాయి. అది ఇప్పటికప్పుడు గట్టిగా కొరికి అది అరగ తీసుకోవాలి. అరగ తీసుకోకపోతే దాని నోరు మూసుకోవడానికి వీలవుతుంది అనమాట. అంచేత ఎలక చిన్న వస్తువులు కానీ తినని వస్తువులు కానీ కొరుకుతూ ఉంటుంది. ఎందుకంటే పళ్ళు అరగ తీసుకోవడం కోసం కొరుకుతుంది. అంచేత ప్లాస్టిక్ వస్తువులు లేకపోతే లెదర్ వస్తువులు అది కొరుకుతానికి కారణం అదనమాట. తినడం కోసం కాదు. ప్లాస్టిక్ వస్తువులు, చెక్క వస్తువులు కొరుకుతుంది. అలా కొరకడం దాని పళ్ళు అరిగిపోతాయి, సరిగ్గా ఉంటుంది. లేకపోతే అది అలా అరగ తీసుకోకపోతే ఆ పళ్ళు బాగా పెరిగిపోయి అది ఏ వస్తువు తినడానికి వీలు కాదనమాట. అంచేత ఎలకలు అట్లా పనిచేస్తాయి. అటువంటి ఎలకలు నాకేమీ ఫీల్ చేయకుండా ఉన్నాయి. సో దేవుడికి మనం ఇవ్వాల్సిన క్రమంగా ఇస్తే దేవుడు ఉత్సాహంగా ఇచ్చువాలని నేను ఉత్సాహంగా అంటే మా అబ్బాయి నాకు చిన్నప్పుడు మా అబ్బాయిని ఎల్కేజీ చదువుతున్నాను. ఆయన టెస్ట్ చేద్దామని 1 రూపీ కాయిన్ 20 రూపీస్ నోట్ ఇచ్చాను. అదే
మీ ఇష్టం వచ్చింది కాన్ఫిడెంట్గా వేసేసి మిగిలినంత మీకు ఇష్టం వచ్చింది కొనుక్కోరా అని చెప్పి 10 రూపీస్ 1 రూపీ 20 రూపీస్ ఇచ్చాను. వాడు ఏం చేశాడంటే 1 రూపీ కాయిన్లో కాన్ఫిడెంట్లో వేసేసి 20 రూపీస్ ఐస్ క్రీమ్ కొనుక్కుంటే ఎంత వచ్చాడు. ఏమైనా కాన్ఫిడెంట్లో ఎంత వేసాం 1 రూపీ వేసాను. 1 రూపీ ఎంత వేసావరా 20 రూపీస్ వేయచ్చు కదా అన్నాను. డాడీ నేను 20 రూపీస్ వేద్దాం అనుకున్నాను. మాస్టర్ గారు ఏం చెప్పారంటే దేవుడు ఉత్సాహం ఇచ్చుమని ప్రేమించను అని చెప్పారు. 20 రూపీస్ అయితే నేను అంత ఉత్సాహంగా ఇవ్వలేదు. 1 రూపీ ఉత్సాహాన్ని ఇచ్చేయగలను. అంతేత 1 రూపీ ఉత్సాహంగా ఇచ్చేసాను. మిగిలిన తర్వాత చాక్లెట్ కొనుక్కుంటారు. ఉత్సాహంగా అది కాదు, మనం దేవునికి ఎంతగా ఇస్తామో దేవుని చేత అంతగా ఆశీర్వదించబడతాం. మీరు దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకునే మీరు ఈ 4-5 విషయాలు పెట్టారు. మనం దేవునికి విధేయత చూపించాలి, కన్నీటి ప్రార్థించాలి, ఐక్యత కలిగి ఇవ్వవలసిన వాటిని క్రమంగా ఇవ్వాలి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పట్టజాలంత విస్తారమైన దేవుడిని కుమ్మరిస్తారు. అలా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీరు అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తూ నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. తప్పనిసరిగా మీరు ఈ 5 నిమిషాలు మనసులో పెట్టుకొని ఆ ప్రకారం జీవించాలని మీకు మనం చేస్తూ ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని నేను ముగిస్తాను. పరలోకంలో మా ప్రియమైన తండ్రి, ఈ ఉదయకాలం పట్టు ప్రభావ మమ్మల్ని అందరినీ సమావేశపరిచి ఇంతవరకు మిమ్మల్ని స్తుతించుటకును, కనపరచుటకును, ఆరాధించుటకును, కీర్తన గ్రంథంలో కొన్ని విషయంలో ధ్యానం చేసుకును మీరు చూసిన కృపణమైన వందనములు. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నేను చెప్పిన 5 రహస్యములు, 5 విషయములు ఆశీర్వదించబడుటకు చేయవలసిన పనులు ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఆ ప్రకారంగా వారు చేసి జీవించి మీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదములు, విస్తారమైనటువంటి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వీరందరూ పొందినట్లు మీరు గొప్ప చూపవలసిందని వేడుకుంటున్నాను. వీరికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి కష్టములు, అనారోగ్యము, చేదు మీకు మాత్రమే తెలియదు. మీకు గొప్ప చూపును కనికరించిన సంఘ సభ్యులందరినీ కూడా మీ వాక్యమందు స్థిరపరిచి బలపరచండి. ఎల్లప్పుడూ మీ మీద ఆనుకునే ధైర్యమును వారి హృదయంలో నూతనముగా పుట్టించండి. ఈ చిన్న సంఘమును దినదినము అభివృద్ధి పరచవలసిందని, సేవ చేస్తున్న పాస్టర్ గారిని దీవించి ఆశీర్వదించవలసిందని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి వినయముతో వేడుకొంచున్నాం తండ్రి.